హలో అండి, నమస్తే. నేను మీ సుభాన్వి. వెల్కమ్ టు సుభాన్వి ఛానల్. ఇవాళ మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ మనము ఇలా పెద్ద సైజులో కట్ చేపించి తీసుకోవాలి. దీనినంతా కూడా బాగా కడిగి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, పెరుగు ఇవన్నీ వేసుకొని బాగా కలిపి మూత మూసి మనం ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి. రైస్ కూడా ఇదే టైంలో కడిగి ఒక అరగంట నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఆనియన్ అంతా కూడా ప్రిపేర్ అయ్యేలోపు పక్క స్టవ్ పై మనము రైస్ అంతా కూడా మనకి ఉడికేంత వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. అందులోనే హోల్ గరం మసాలాలు, గీ, సాల్టు, పుదీనా, సాల్ట్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. మొత్తం ఇవి వేసి కలుపుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్ ఫ్రై అయిపోతున్నాయి కదా, ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి అందులోనే పుదీనా, మీ దగ్గర కస్తూరి మేతి ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే మంచి ఫ్లేవర్ రావడం కోసం పచ్చిమేతి కూర వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఒకసారి వాటర్ చెక్ చేసుకుందాం. రైస్ కోసం పెట్టుకున్నవి ఇది బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మనం రైస్ వేసి అంతా ఉడికించుకోవాలి. రైస్ మనకి ఒక 90% వరకు కుక్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఈ ఆనియన్ కూడా ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో కలిపి పెట్టుకున్న చికెన్ అంతా వేసి అంతా ఒకసారి ఇలా కలుపుకొని మూత మూసి మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ 90% కుక్ అయిపోయింది. ఇలా ఒక స్టైనర్లో వేసుకొని రైస్ అంతా వాటర్ వెళ్ళిపోయేలా ఒక స్టైనర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి చికెన్ కూడా రెడీ అవుతూ ఉంది కదా, ఇలా అంతా ఒక కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఇలా పైకి తేలింది అంటే మనకి చికెన్ అంతా కూడా కుక్ అయినట్లే. ఫైనల్గా మిర్చి వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మీకు లెమన్ ఒకవేళ పులుపు ఇష్టమైతే 2 లెమన్లైనా పిండుకోండి. లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మనం ఇంకా బిర్యానీని లేయర్స్లా వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే బిర్యానీ కడాయికి గీ అప్లై చేసి ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ కూడా అంతా ఒక లేయర్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో లేయర్ రైస్ కొంచెం వేసుకొని దానిపై ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసుకున్న పుదీనా ఆకులు వేసి మరి ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఉన్న చికెన్ అంతా కూడా వేసి ఉన్న రైస్ అంతా కూడా వేసి ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా ఆకులు వేసి కూడా మూత మూసి స్టవ్ పై మనం ఇలా ఒక చపాతీ పెన్నం పెట్టుకొని దానిపై బిర్యానీ డేక్ష పెట్టుకొని దానిపై దమ్ కోసం కొంచెం వెయిట్ పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ చక్కగా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఒక 15 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి.